హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతా వ్లాగ్స్. ఇవాళ ఆఫ్టర్నూన్ లంచ్కి నేను పాలక్ పప్పు చేశానండి. సో దానికోసము నేను క్వాంటిటీ అంత కరెక్ట్గా చెప్తాను. నేను హాఫ్ కప్పు దాల్ తీసుకున్నాను, కందిపప్పు. సో 2 కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను, ఇక్కడ చూస్తున్నారు కదా. సో వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి, సో దట్ మనకు పప్పు అనేది బాగా బాయిల్ అవుతుంది. అండ్ ఒక ఆనియన్, 3 టమోటాస్ అండ్ 3 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను, చూస్తున్నారు కదా. సో అవన్నీ మంచిగా సన్నగా చాప్ చేసేసి వేసేసుకోవాలి, మనం పప్పులో వేసేసుకోవాలి. సో ఎవరైనా బ్యాచిలర్స్ ఉంటే కొంచెం త్వరగా అయిపోవాలనుకుంటే ఇలా కూడా ట్రై చేయొచ్చు పాలక్ పప్పు. సో క్వాంటిటీ అండ్ మెజర్మెంట్స్ కరెక్ట్గా తీసుకుంటే మనకు మాడిపోకుండా కరెక్ట్గా వస్తుంది పాలక్ పప్పు అనేది. సో ఇలా టమోటాస్ కూడా మంచిగా చాప్ చేసేసుకొని అవి కూడా యాడ్ చేసేసేయాలి. సో పాలక్ ఉంటుంది కదా, పాలక్ని మనం సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. సో దానికంటే ముందు మనం మంచిగా వాష్ చేసుకోవాలి పాలక్ అనేది. సో పాలక్ బాగా తినాలండి, ఐరన్ ఎక్కువ ఉంటుంది. సో నేను ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటాను పాలక్ పప్పు. సో ఇవాళ మీకు రెసిపీ కూడా చూపిస్తున్నాను. సో చాలా త్వరగా అయిపోతుంది. అండ్ ఇక్కడ చూడండి, చింతపండు ఉంది కదా, నేను ఒక చిన్న గ్లాస్లో అలా పెడతానమాట. అండ్ కొంచెం పసుపు యాడ్ చేయండి, అండ్ అలాగే ఒక 1 స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేయండి. సో ఇది అనమాట పాలక్ పప్పు చేసుకోవడానికి కరెక్ట్ మెజర్మెంట్స్ వచ్చి. సో వాటర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నా మనము లాస్ట్లో స్ట్రెయిన్ చేసుకోవచ్చు, అవి తాగొచ్చు కూడా, మనకు చాలా హెల్దీ ఆ వాటర్ అనేది. సో పప్పు చారాన్ని కూడా అంటారు కదా, సో అలా కూడా మనము అన్నంలో కలుపుకొని తినచ్చు. సో ఒక 5 విజిల్స్ పెడితే సరిపోతుంది. సో ఈ టైంలో నేను చిర్రాకు తీసుకొని వచ్చాను. ఇవాళ వచ్చేటప్పుడు బాబుని డ్రాప్ చేసి వచ్చేటప్పుడు తీసుకొని వచ్చాను. సో చాలా టైం పట్టింది నాకు, ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్ పట్టిందండి ఇదంతా నీట్గా ఒలిచేలోపు. సో ఇక్కడేమో మీకు ఫాస్ట్ చేసి చూపిస్తున్నాను, బట్ చాలా టైం పట్టింది నాకు ఈ ఆకంతా ఒలిచేలోపు. బట్ ఆకుకూరలు తినాలి అండి, మనకు ఐ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమీ ఉండవు, కంటికి చాలా మంచిది ఆకుకూరలు తినడం వల్ల. సో అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఆకుకూరలు నేను ఇలా. సో ఇక్కడ చూసారా, మనకు పప్పు అంతా మంచిగా బాయిల్ అయిపోయింది. సో ఆ వాటర్ అంతా మనం స్ట్రెయిన్ చేసుకొని తాగొచ్చు. దాంట్లో ఒక 1 స్పూన్ షుగర్ కానీ అలా వేసుకొని తాగొచ్చు, లేదంటే సాల్ట్ అయినా యాడ్ చేసుకొని తాగొచ్చు ఆ వాటర్ అనేవి. సో ఇప్పుడు మనం దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి మంచిగా మ్యాష్ చేసేసుకోవాలి పాలక్ పప్పు అనేది. సో ఇది అనమాట కరెక్ట్గా మెజర్మెంట్స్. సో వాటర్ ఎక్కువ యాడ్ చేసుకుంటే మళ్ళీ మనం స్ట్రెయిన్ చేసేసి పప్పు చారు లాగైనా మనం రైస్లో తినేసేయచ్చు. సో ఈ తర్వాత నేను పోపు పెట్టేసుకుంటున్నాను. కొంచెం గార్లిక్ అండ్ ఆవాలు, జీలకర్ర అండ్ ఎండుమిర్చి వేసేసి మనము పోపు పెట్టేసుకోవచ్చు. సో ఇంగువ కూడా వేస్తున్నాను. సో ఇంగువ వేయడం వల్ల మనకు డైజెషన్ అనేది చాలా బాగా అవుతుంది. సో ఇంగువ నేను అన్ని దానిలలో వేస్తూ ఉంటాను. సో చూసారు కదా, అలాగే కరివేపాకు కూడా, కొత్తిమీర అంతా వేసేసి మంచిగా పోపు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మంచిగా మ్యాష్ చేసేస్తున్నాను. సో చూసారా, పాలక్ పప్పు అయితే రెడీ అయిపోయింది. సో నేను మీకు చిరాకు తాలింపు ఎలా చేయాలో కూడా చూపిస్తున్నాను. సో ముందుగా గార్లిక్ యాడ్ చేసుకోవాలి, అండ్ అలాగే పోపు పెట్టేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగబ్యాళ్ళు, కొంచెం ఇంగువ, కరివేపాకు అండ్ ఎండుమిర్చి. సో మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం నీట్గా వాష్ చేసుకున్నాం కదా ముందుగా చిర్రాకు, సో అది యాడ్ చేసేసేయాలి. సో చూసారు కదా, యాడ్ చేస్తుంటే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది, బట్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇంత కొంచెం క్వాంటిటీ అవుతుంది తెలుసా. బట్ నాకు చాలా ఇష్టం అండి ఈ ఆకుకూర అంటే, మెయిన్గా ఈ ఆకుకూర అంటే నాకు చాలా ఇష్టం. బెంగళూరులో అస్సలు దొరకదు, ఎందుకో ఇవాళ దొరికింది, ఉన్నింది అక్కడ. నేను ఊరికి వెళ్ళినప్పుడు ప్రతిసారి అమ్మని అడిగి చేపించుకుంటానమాట ఈ ఆకు తాలింపు. సో నేను ఇక్కడ పైన పప్పుల పొడి కోసము నేను ఇక్కడ రోస్టర్ గ్రామ్ దాల్ అండ్ అలాగే ఒక 2 ఎండుమిర్చి, కొంచెం ఒక 2 to 3 గార్లిక్ అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని మిక్సీ వేసుకుంటున్నాను. సో ఈ పౌడర్ కన్నా మనము లాస్ట్లో దించేటప్పుడు మనం వేసామనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది. ఆకుకూరల్లో అయినా కూడా, లేదంటే ఏదైనా పొటాటో ఫ్రై, క్యారెట్ ఫ్రై దాంట్లో వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఫ్రై చేస్తున్నాను ఆకు తాలింపు, అంతే, ఇంకా ఏమి యాడ్ చేయలేదు. సో ఫైనల్గా మనం ఒక 2 to 3 స్పూన్స్ ఆ పౌడర్ వేసేస్తే సరిపోతుంది. మీరు ఆ రోస్టర్ గ్రామ్ దాల్లో మీరు శనక్కాయలు అయినా వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవచ్చు. సో శనక్కాయల పొడి కూడా రెడీ అయిపోతుంది. సో మీరు శనక్కాయల పొడి అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇలా పప్పుల పొడి అయినా వేసుకోవచ్చు అనమాట. సో అలా అంతా అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. సో చూసారు కదా, చిర్రాకు ఫ్రై కూడా రెడీ అయిపోయింది. సో ఇవాళ ఆఫ్టర్నూన్ మెనూ వచ్చి ఇది. ఆ తర్వాత నేను బాబుని తీసుకొని వచ్చి అన్నం తినిపించేసి నిద్రపిచ్చేసాను కూడా. ఆల్మోస్ట్ టైం 2:30 అవుతుందన్నమాట. సో ఎంత క్యూట్గా నిద్రపోతున్నాడో నా కొడుకు అసలు ఇక్కడ.
సో ఈ 4 డేస్ అస్సలు నిద్రపోలేదు, ఈ రోజు నిద్రపోయాడు. సో ఇక్కడ ఏమంటే నా ఫేస్ ఎందుకో డల్గా అనిపిస్తుంది. అసలు ఈ మధ్య ఫేషియల్స్ కానీ ఫేస్ ప్యాక్స్ కానీ ఏమీ వేసుకోలేదు. సో ఏదైనా ఒక ఫేస్ ప్యాక్ వేసుకుందామని అనిపిస్తుంది. సో ఆ టైంలో మీకు చూపిస్తున్నాను అనమాట. సో చూసారు కదా ఎంత డల్గా ఉందో నా ఫేస్. సో ఇప్పుడు నేను కిచెన్లోకి వెళ్తున్నాను. సో మీకు కూడా చూపిస్తాను. నేను ఇక్కడ ఒక 1 స్పూన్ బేసన్ తీసుకుంటున్నాను. అంటే ఫ్రీక్వెంట్గా నేను వేసుకునే ఫేస్ ప్యాకే చూపిస్తున్నాను మీకు. సో ఒక 1 స్పూన్ బేసన్ తీసుకోవాలి. అండ్ అలాగే కొంచెం లిటిల్ టర్మరిక్ అనమాట. అండ్ అలాగే ఒక 1 స్పూన్ రైస్ ఫ్లోర్ అండి. మీరు కావాలంటే ఇంకా రోజ్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే పెరుగు యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మిల్క్ యాడ్ చేస్తున్నాను అనమాట. మనకు మంచి టెక్స్చర్ వచ్చేంత వరకు మిల్క్ యాడ్ చేస్తున్నాను, ఒక 3 to 4 స్పూన్స్. చూసారు కదా, అలా మంచిగా కలిపెడితే మనకి కన్సిస్టెన్సీ రావాలి. సో ఇప్పుడు మనము ఫేస్ అప్లై చేసుకోవాలి ఇది. సో ఈ ఫేస్ ప్యాక్ మీరు వీక్లీ 2 టైమ్స్ అలా అప్లై చేసుకుంటూ ఉండడం వల్ల మన ఫేస్ చాలా వైట్ అవుతుంది. రైస్ ఫ్లోర్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మన స్కిన్ వైట్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ బేసన్లో కూడా మన స్కిన్ చాలా మృదువుగా అవుతుందన్నమాట. సో మిల్క్ యాడ్ చేసాం కదా, సో మిల్క్ వల్ల కూడా మన స్కిన్ చాలా వైట్ అవుతుందండి. ఇన్ కేస్ ఎవరైనా ఆయిలీ స్కిన్ వాళ్ళు ఉంటే మీరు మిల్క్ బదులు రోజ్ వాటర్ యాడ్ చేసుకొని అప్లై చేసుకోండి. సో ఈ ఫేస్ ప్యాక్ ఏ స్కిన్ వాళ్ళకైనా సెట్ అవుతుంది. సో అలా మంచిగా ఫేస్కి అప్లై చేసేసుకొని ఒక 20 to 25 మినిట్స్ తర్వాత వాష్ చేసేసుకుంటే సరిపోతుంది. సో మనకు డ్రై అయిపోయిన తర్వాత వాష్ చేస్తే సరిపోతుంది. సో చాలా రోజుల తర్వాత వేసుకుంటున్నాను ఫేస్ ప్యాక్. ఈ మధ్య కాలం అస్సలు వేసుకోలేదు. ఏదో ఒక వ్లాగ్ చేస్తూ ఉంటాను, బట్ ఫేస్ ప్యాక్స్ అస్సలు చేయలేదు ఈ మధ్యకాలం. సో చేస్తాను ఈ వీక్లో, కాకపోయినా నెక్స్ట్ వీక్లో అయినా షూర్గా ఏదైనా మంచి ఫేషియల్ చేస్తాను. సో ఇప్పుడు ఫేస్ ప్యాక్ అయితే వేసేసుకున్నాను. ఒక 20 మినిట్స్ తర్వాత మంచిగా వాష్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఆఫ్టర్నూన్ వ్లాగ్ అనమాట ఇది, ఆఫ్టర్నూన్ నుంచి చూపిస్తున్నాను. సో మెయిన్ టైంలో నాకు ఇక్కడ కొంచెం వర్క్ ఉంటే చూసుకుంటున్నాను అనమాట. సో ఇది నా ఐమ్యాక్ అండి. సో ఎక్స్ట్రాగా ఏం పెట్టుకోలేదు. నా టేబుల్ పైన చూస్తున్నారు కదా, ఒక వాటర్ బాటిల్, ఒక కీబోర్డ్, ఒక మౌస్, అంతే. సో ఇది నా డెస్క్ అనమాట. సో మా హస్బెండ్ డెస్క్ చూసారు కదా ఎన్ని ఉన్నాయో మా హస్బెండ్ డెస్క్ పైన. సో ఇది నా డెస్క్, ఇక్కడ ఏమీ ఉండవు. సో కొంచెం ఊరికే వర్క్ ఉంటే చూసుకుంటూ ఉన్నాను. సో ఇప్పుడైతే నా ఫేస్ మంచిగా డ్రై అయిపోయింది. సో నేను ఇంకా ఫేస్ వాష్ చేసుకుంటున్నాను. చూసారు కదా ఆల్మోస్ట్ 20-25 మినిట్స్ అయిపోయింది. సో ఆ తర్వాత నేను మంచిగా ఫేస్ వాష్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు చూడండి ఎంత బాగుందో నా ఫేస్. అంటే మీరు ముందు చూసిన దానికి కొంచెం డల్గా అనిపించింది కదా, ఇప్పుడు ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత చూడండి సో ఎంత క్లీన్గా వచ్చేసింది కదా నా ఫేస్. సో ఇలా మీరు వీక్లీ 2 టైమ్స్ అప్లై చేసుకోవడం వల్ల మన స్కిన్ చాలా బాగుంటుంది. సో జెంట్స్ ఎవరైనా వేసుకుంటున్నట్లుంటే టర్మరిక్ అవాయిడ్ చేసి మిగతావన్నీ మిక్స్ చేసి ఇంగ్రీడియంట్స్ వేసుకోవచ్చు. సో చూసారు కదండి, మార్నింగ్ నుంచి నేను ఏమేమి చేశాను. అండ్ ఇప్పుడైతే టైం 3:30 అవుతుంది. సో నేను ఫేస్ ప్యాక్ కూడా వేసుకున్నాను. సో ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత నుంచే షూట్ చేస్తున్నాను అనమాట వ్లాగ్ అనేది. ఇప్పటి నుంచి కంటిన్యూ అయిపోతుంది. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి ఏం చూపిలేదు, జస్ట్ బాబుని డ్రాప్ చేసి వచ్చినప్పటి నుంచి వ్లాగ్ చూపిస్తూ వచ్చాను. అండ్ ఆకు తాలింపు చేశాను అనమాట. అసలు ఫ్రీక్వెంట్గా ఇక్కడ అసలు చిరాకు దొరకదు, ఎప్పుడో ఒకసారి దొరుకుతుంది, చాలా రేర్ అనమాట. సో బాబుని డ్రాప్ చేసి ఇంకా రౌండ్ తిరుక్కొని వస్తూ ఉంటే నాకు అక్కడ కనిపించింది. అడిగాను అనమాట ఆంటీ చిర్రాకు ఉందా అని చెప్పి. సో ఉంది అని చెప్పింది. సో తీసుకొని వచ్చేసాను. సో చేసేసాను ఇవాళ చిర్రాకు తాలింపు. చాలా టేస్టీగా ఉంది తెలుసా. సో ఇవాల్టి వ్లాగ్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. నాకు సంబంధించింది. మీలో ఎవరికైనా ఎంతమందికైనా డైరీ రాసే అలవాటు ఉందా అని నాకు కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే పర్సనల్గా నేను రాసేదాన్ని అనమాట డైరీ. నాకు మ్యారేజ్ బిఫోర్ 1 year రాశాను. 1 year అంటే ఆల్మోస్ట్ ఒక బుక్ ఉంటుంది కదా, సో ఒక బుక్ అంతా రాశాను అనమాట. సో ఎవ్రీడే నా లైఫ్లో ఏమేమి జరుగుతుంది, సో ఆ రోజు ఏం చేశానా అని చెప్పి మ్యారేజ్కి బిఫోర్ 1 year ఒక బుక్ రాశాను. అండ్ మ్యారేజ్ తర్వాత 2 books రాశాను తెలుసా. సో మొత్తం 3 books రాశానండి నేను డైరీ. సో ఆ డైరీ బుక్స్ కూడా ఇప్పటికీ జాగ్రత్తగా ఉన్నాయి, బట్ ప్రస్తుతానికి ఇక్కడ లేవు, ఊర్లో ఉన్నాయన్నమాట. రాజంపేటలో జాగ్రత్తగా ఎత్తి పెట్టినాను ఆ బుక్స్. అండ్ చిన్నప్పుడు మనం ఎప్పుడైనా పాటలు ఉంటాయి కదా, కొన్ని మామూలు సినిమా పాటలు ఉంటాయి కదా, సో అవి కూడా నేను లిరిక్స్ అన్ని ఒక బుక్లో రాసి పెట్టుకున్నాను. సో అవి కూడా ఉన్నాయన్నమాట. ఎందుకో నాకు ఇప్పుడు ఇంతకుముందు సడన్గా గుర్తొచ్చింది. సో డైరీ అనే పోయి సో నేను రాసుకుంటూ ఉన్నాను కదా, సో అది మీతో షేర్ చేసుకుందాము అని చెప్పి అనిపించింది, అందుకే షేర్ చేస్తున్నాను. సో నాకైతే అలవాటు ఉందండి డైరీ రాసే అలవాటు. అండ్ ప్రస్తుతానికి ఇప్పుడు డైరీ రాయట్లేదు, ఎందుకంటే ఇప్పుడు నాకు చాలా బిజీ షెడ్యూల్ అయిపోయింది అనమాట. నా డేలో ఇంత టైం కూడా దొరకట్లేదు. అండ్ నైట్ నిద్రపోయేటప్పుడు కూడా ఆ రోజు షూట్ చేసిన వీడియో అంతా నైట్
నైట్ ఎడిటింగ్ చేసుకొని పడుకుంటాను. ఆల్మోస్ట్ 12:30 అయిపోతుంది నేను పడుకునే లోపు. సో ఇంకా నేను అదంతా ఎడిటింగ్ చేస్తున్నాను అని అంటే ఆ రోజు ఏం జరిగిందో షూట్ చేసి పోస్ట్ చేస్తున్నాను మీ అందరికీ. సో ఇది కూడా నా డైరీ లాగా అయిపోయింది యూట్యూబ్ అనేది. సో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇన్ కేస్ ఎవరికైనా డైరీ రాసే అలవాటు లేకపోతే కంపల్సరీ అలవాటు చేసుకోండి. ఎందుకంటే మనం ఇప్పుడు నేను ఆల్మోస్ట్ నాకు మ్యారేజ్ తర్వాత టూ బుక్స్ రాశాను. సో ఆల్మోస్ట్ ఒక 3 years గ్యాప్ వచ్చేసింది. ఆ తర్వాత డైరీ రాయలేదు. ఎందుకో ఊరికే నేనే స్టాప్ చేసేసాను అనమాట, ఎందుకులే అని చెప్పి. సో ఆల్మోస్ట్ 3 books అయితే రాశాను కదా. సో ఎప్పుడన్నా నేను ఆ బుక్ తీసుకొని చదువుతాను అంటే నాకు చాలా స్వీట్ మెమరీస్ అనిపిస్తుంది తెలుసా. అంటే ఒక్కొక్క లెటర్ దాంట్లో రాసిన ఒక్కొక్క పదము సో ఇలా ఉనిందా ఆ రోజు, సో ఇంత హ్యాపీగా ఉనిందా, సో ఇంత మెమరబుల్ డేస్ నావి అని చెప్పి ఎంత హ్యాపీగా అనిపిస్తుంటుంది తెలుసా. సో ఎవరికైనా డైరీ రాసి అలవాటు లేకపోతే షూర్గా అలవాటు చేసుకోండి. ఒక 10 years తర్వాత ఆ బుక్స్ మీరు చదివితే మీరు ఎన్ని మెమరీస్ మీరు సేవ్ చేసి పెట్టుకోమని ఉంటారో ఒక్కసారి ఆలోచించుకోండి. సో మా హస్బెండ్ ఎక్కువగా బుక్స్ కొంటూ ఉంటాడు అనమాట, లైక్ ఇలాంటి డైరీస్ ఎక్కువ కొంటూ ఉంటాడు. సో 2017లో తీసుకున్నాడు అనమాట. అంటే నాకు డైరీ రాసే అలవాటు ఉందని తనకు తెలుసు. సో 2017లో నాకు ఇచ్చాడు, సో రాసుకో డైరీ అని చెప్పి. బట్ నాకు అప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు. సో 2019 నుంచి స్టార్ట్ చేశాను అనమాట. సో స్టార్ట్ చేసిన ఫస్ట్ డే ఏం రాశాను మీరే చూడండి. చూసారు కదా నేను ఏం రాశాను. ఫస్ట్ దీంట్లో ఓపెన్ చేసి రాసిందల్లా యూట్యూబ్ గురించే రాశాను అనమాట. అండ్ August 24th 2018 అంటే ఆల్మోస్ట్ 1 year. మార్నింగ్ 9:45 AM. సో టైం కూడా రాసి పెట్టుకున్నాను చూడండి. స్టార్టెడ్ మై యూట్యూబ్ ఛానల్ గీతా వ్లాగ్. సో అప్పుడు ఓన్లీ గీతా వ్లాగ్ అని స్టార్ట్ చేశాను. తర్వాత చాలా వీడియోస్ ఉన్నాయి కదా అని చెప్పి పక్కన స్టార్ట్ చేశాను అనమాట. గీతా వ్లాగ్స్ అని రీమేక్ చేశాను. సో ఇప్పుడు ప్రెజెంట్ యూట్యూబే నా డైరీ అయిపోతుంది. సో ఈ బుక్లో మీరు చూసినట్లుంటే ఎవ్రీథింగ్ యూట్యూబ్ గురించే రాశాను అనమాట. సో ఆ రోజు ఏం జరిగింది, సో ఏం వీడియోస్ చేయాలనుకుంటున్నాను, సో కామెంట్లో ఏం వీడియోస్ చేయమని చెప్పి అడిగారు. సో మొత్తం దాని గురించే రాశాను అనమాట. తర్వాత ఒక్కటి కూడా నా పర్సనల్ థింగ్స్ అయితే ఏం రాయలేదు. సో అంతా యూట్యూబ్ గురించే రాసి పెట్టుకున్నాను ఇక్కడంతా. ఎవ్రీథింగ్ మీరు ఏమేమి అడిగింటారు సో అదంతా రాసి పెట్టుకున్నాను అనమాట. సో అవన్నీ ఎప్పుడైనా టైం దొరికినప్పుడు చేస్తూ ఉంటాను. సో మొత్తం ఇదంతా యూట్యూబ్ గురించి రాసి పెట్టుకున్నాను. ఒక్కటి కూడా నా పర్సనల్గా ఏం రాయలేదు. సో ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది డైరీ గురించి. సో అందుకు చెప్పాను అనమాట. సో మర్చిపోకండి, మీలో ఎంతమందికి డైరీ రాసే అలవాటు ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇన్ కేస్ డైరీ రాసే అలవాటు లేకపోతే మాత్రం ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి డైరీ రాసే అలవాటు. సో మీరు ఒక్కొక్క రోజు మెమరైజ్ చేసుకుంటూ ఉంటారనమాట. సో ఈ రోజు మీ డే ఎలా జరిగిందో నైట్ ఒక 10 minutes ఆ రోజు కూర్చొని రాశారనుకో, సో మీకు అనిపిస్తుంది మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతాయి అనమాట అలా చేస్తూ ఉండడం వల్ల. అండ్ డైరీ అనేది ఒక స్వీట్ మెమరీ అనమాట. మన డేని మనము ఎప్పుడన్నా గుర్తు చేసుకోవాలి అనుకుంటే డైరీ కంపల్సరీ రాసుకోవాలి. సో డైరీ రాసుకోవడం వల్ల అదొక మంచి అలవాటు తెలుసా. మన మీద మనకు కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది, చాలా యాక్టివ్గా ఉంటాము, చాలా స్ట్రాంగ్ అవుతాము మనము. సో డైరీ రాసే అలవాటు లేకపోతే ఇప్పటి నుంచి డైరీ రాయడం స్టార్ట్ చేయండి. దానివల్ల మనకు చాలా యూజెస్ ఉన్నాయి, మనకు పర్సనల్గా చాలా యూజెస్ ఉన్నాయి. సో ఇదే మీతో ఇవాళ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో నేను మీకు చెప్తూ ఉంటే నాకు ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది తెలుసా. సో నేను 3 books రాశాను డైరీ అని చెప్పి నాకు చాలా హ్యాపీగా ఉంది. సో నేను ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తానో, ఎలాగో దసరాకో లేకపోతే వినాయక చవితికో ఎప్పుడో వెళ్దామని అనుకుంటున్నాను. సో ఎప్పుడన్నా వెళ్తే షూర్గా డైరీ ఒకసారి చదువుకోవాలని అనిపిస్తుంది. సో ప్రెసెంట్ ఇప్పుడైతే నాకు అలా అనిపిస్తుంది. సో అందుకు మీతో షేర్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడైతే టైం 4 అవుతుందండి. నేను మీకు మళ్ళీ కనిపిస్తాను. సో ఇక్కడ ఏమంటే మా బాబు లేసేసాడు. ఇప్పుడు టైం అరౌండ్ 6:37 అవుతుంది. సో లేచిన వెంటనే వాళ్ళ డాడీని తీసుకొని బయటకు వెళ్ళాడనమాట. సో నాకు ఏమో కావాలి అని చెప్పి తీసుకోవడానికని వెళ్ళాడు. సో ఇక్కడ చూడండి క్లే తీసుకున్నాడు, రంగీలా క్రియేటివ్ క్లే అంట. సో వీడికి చాలా ఇష్టం తెలుసా. అండ్ ఇలాంటి క్లేస్ మేము ఇప్పటికీ ఒక 5 ప్యాకెట్స్ కొనిచ్చింటాము. సో మొత్తం ఎలా చేశాడంటే అలా చేసేసాడు. సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ టేబుల్ మెట్ అంతా ఎలా అయిపోయింది తెలుసా ఆ 5 క్లే దాంట్లో వేసి. అండ్ అసలు క్లే ఉండడమే దానికోసం అండి. యాక్చువల్గా పిల్లలు చాలా బాగా లైక్ చేస్తారు క్లే అంటే. సో వాళ్ళు డిఫరెంట్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు అనమాట. దాంతో టెడ్డీ బేర్స్ చేసుకోవచ్చు, చిన్న చిన్న బొమ్మలు చేసుకోవచ్చు. సో చాలా ఇష్టము మా బాబుకి క్లే అంటే.
అండి. సో ఇప్పుడైతే 8:30 అయిందనమాట టైం. నా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో చపాతీ అండ్ పప్పుతో తిన్నాను అనమాట. సో ఇంకొకటి బిగ్ బాస్ గురించి చెప్పాలి. ఏమి అంటే నిన్న అశు రెడ్డి అండ్ బాబా మాస్టర్ గారు ఇద్దరు కన్ఫ్యూషన్ రూమ్కి వెళ్ళారు కదా. సో నాకు అశు చెప్పిన రీజన్ అస్సలు నచ్చలేదండి. థ్యాంక్ గాడ్ అశు వచ్చేస్తుంది నామినేషన్లకి, తను ఎలిమినేట్ అయిపోతుందేమో అని అనిపించింది. బట్ నేను మిమ్మల్ని నామినేట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పింది కదా. సో ఆ రీజన్ నాకు కరెక్ట్గా అనిపించలేదు. ఇన్ కేస్ అశు రెడ్డి గారు నామినేషన్లకి వస్తే షూర్గా తనే ఎలిమినేట్ అయిపోతుంది. సో బాబా మాస్టర్ గారికి అసలు మైండే పని చేయలేదన్నమాట, ఎందుకు ఆ అమ్మాయి ఇలా మాట్లాడింది అని అని. బట్ నాకు కూడా సరిగ్గా అనిపించలేదండి. అండ్ పునర్నవి కూడా అసలు ఈ వీక్ తప్పించుకునింది నామినేషన్లో లేకుండా. సో నెక్స్ట్ వీక్ పునర్నవి కూడా నామినేషన్లోకి వస్తుంది అండ్ షూర్గా అశు రెడ్డి వస్తుంది అనిపిస్తుంది నెక్స్ట్ వీక్. బట్ ఈ వీక్ ఏమో రోహిణి వెళ్ళిపోతుందేమో అని అనిపిస్తుంది, ఎందుకంటే తనకి చాలా ఈ 3 వీక్స్లో అంత ఎక్కువ కనిపించలేదన్నమాట రోహిణి. మోస్ట్లీ తనని అందరూ ఎలిమినేట్ చేస్తారేమో అని అనిపిస్తుంది. బట్ రాహుల్కి కూడా ఓట్స్ చాలా బాగా పడుతున్నాయి. ఏమో ఈ వీక్ రోహిణి వెళ్ళిపోతుంది అని అనిపిస్తుంది నాకైతే. సో మీ గెస్ ఏమనుకుంటున్నారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు అని అనుకుంటున్నారు అని నాకు కామెంట్ చేసి చెప్పండి. సో ఫైనల్గా ఇవాళ నా డే చాలా హ్యాపీగా ఉన్నింది అండ్ మీ అందరితో నేను నా హ్యాపీనెస్ అంతా షేర్ చేసుకున్నాను ఆఫ్టర్నూన్. సో మీలో ఎంతమందికి డైరీ రాసే అలవాటు ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. సో ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చినట్లుంటే లైక్ చేయండి అండ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఎవరైనా కొద్దిగా వ్యూ చేస్తున్నట్లుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను ఏం వీడియో అప్లోడ్ చేసినా మీకు చిటికలో నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బాయ్.